సైబరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ ప్రెజెంట్ ఒక హాట్ కేక్ లాగా మారిందనే చెప్పుకోవచ్చు. మొన్న రాజ్ తరుణ్ లావణ్య, నిన్న జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్, ఇప్పుడు ఏకంగా అందరూ ఎంతో ఇష్టపడి ముఖ్యంగా ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకొని మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎంతోమందికి షాక్ గురి చేసినటువంటి హర్ష సాయి వ్యవహారం. ఎస్, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. రీసెంట్గా మనం చూసుకుంటూ పోతే గత 6 నెలల నుంచి కూడా మొత్తం సెలబ్రిటీస్ ఇష్యూసే నార్సింగ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. అవి తవ్వుతూ ఉంటే కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇన్ని రోజులు మనం ఒకవైపే చూసామా, వీళ్ళందరికీ ఇంకొక వైపు ఉందా అంటే కాయిన్కి ఒక సైడే మనం ఇన్ని రోజులు చూసాము, ఇంకొక సైడ్ వీళ్ళు ఇప్పుడు ఈ కేసుల ద్వారా, ఇన్వెస్టిగేషన్ ద్వారా, కోర్టు ద్వారా బయటకు వస్తుందంటే అసలు నిజంగా షాక్ అవుతున్నాం. రాజ్ తరుణ్ విషయంలో కానివ్వండి, జానీ మాస్టర్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి విషయంలో కానివ్వండి. ప్రజెంట్ నా వెనుకున్నటువంటి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, హర్ష సాయి మెగా మోసం. ఈ మెగా అనేది ఏంటో మీకు అసలు తెలుసా? ఆయన ఒక సినిమా తీశాడు, ఆ సినిమాకి అతనే హీరో. ఆ సినిమా పేరు మెగా. ప్రజెంట్ హర్ష సాయికి సంబంధించి నిన్న ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. తనని ఎన్నో రోజుల నుంచి ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తున్నాడని, పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడని, ఏకంగా తన వద్ద 2 కోట్ల డబ్బు తీసుకొని ప్రజెంట్ తనకి మొహం చాటేశాడని, అవన్నీ కూడా అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నా డబ్బులు నా వెనక్కి ఇచ్చేసే, లేదంటే నన్ను పెళ్లి చేసుకో, ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటే వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫిజికల్ వీడియోస్ చూపించి హర్ష సాయి ఒక బాధితురాలిని ప్రజెంట్ బయట పెడుతున్నటువంటి వార్తలు నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఒక్కసారి అసలు ఏంటి హర్ష సాయికి సంబంధించి ఇష్యూ ఏంటి, ఆ అమ్మాయి ఎవరు, ఇదంతా మనం చూసే కంటే ముందు ఫస్ట్ మీకు ఒక వీడియో నేను చూపిస్తాను. సో చూడండి. సో ఒక్కసారి ఈ వీడియో మనం చూస్తే బాధితురాలు అండ్ ఫేమస్ యూట్యూబర్ హర్ష ఈ వీడియోలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇది అమ్మాయి రిలీజ్ చేసినటువంటి వీడియో. అమ్మాయి ఏం చెప్తుందంటే, గత కొద్ది రోజుల నుంచి మేమిద్దరము రిలేషన్లో ఉన్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ ఎప్పుడైతే తనకి ఈ యూట్యూబ్లో బాగా ఫేమస్ వచ్చేసి పైసలు బాగా సంపాదించిన తర్వాత నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నన్ను వీడియోస్ చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి అమ్మాయి వీడియో రిలీజ్ చేసింది. 38 సెకండ్స్ ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు మీరు ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా మీరు చూస్తున్నారు. ఇది అమ్మాయి రిలీజ్ చేసినటువంటి వీడియో. సో మనం ఇంకొక ఆడియో విందాం. అదేంటంటే జస్ట్ ఒక 30 సెకండ్స్. ఇఫ్ ఐ టెల్ యూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ బి లైక్, నో పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఇప్పుడు అడుగుతావు, ఇప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి? సో ఇక్కడ ఒక్కసారి మనం ఈ ఆడియో హర్ష సాయి రిలీజ్ చేసినటువంటి ఆడియో, ఇంకొక ఆడియో కూడా ఒక 30 సెకండ్స్. ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం. సో యా, ఇది అమ్మాయి ఇలాంటిది అని చెప్పేసి హర్ష రిలీజ్ చేసినటువంటి ఆడియో. ఇది ఎప్పుడంటే టైం 12:20 23 జనవరి రోజు జరిగినటువంటి కన్వర్జేషన్. ఇక ఆడియో విన్నారు, వీడియో చూసారు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, అమ్మాయి ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతుంది, కానీ హర్ష మాత్రం చాలా ఈజీగా తీసుకొని ఏదో టేక్ ఇట్ ఈజీ అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి హర్ష ఎవరు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, యూట్యూబ్ ఫేమస్ పర్సన్. ఫస్ట్లో అంటే యూట్యూబ్ అనేది మనకి 2005లో స్టార్ట్ అయింది, కానీ 2015 నుంచే యూట్యూబ్ వాడకం అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకున్నారు. ఈ హర్ష అనేటటువంటి వ్యక్తి కూడా అలాంటి వాడే. మదర్ లేదు, సో తర్వాత తను ఫేమస్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, జాబ్ చేసే అంత ఇంట్రెస్ట్ లేక అందరిలాగే నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తానని ఫస్ట్ 2018లో ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఏంటంటే తను చేస్తున్నటువంటి ఫిట్నెస్ వర్కౌట్స్ ఒక వీడియో చేశాడు, దానికి మంచి వ్యూస్ రాలేదు. అయితే ఇతను చాలా ఎక్కువగా మిస్టర్ బీస్ట్ని ఫాలో అవుతూ ఉంటాడు. సో అతనిలాగే మనం కూడా మొహానికి మాస్క్ వేసుకొని సంథింగ్ ఇలా ఏదైనా వీడియో చేయాలి, వైరల్ అవ్వాలి అని చెప్పేసి 2019లో ఒక వీడియో చేశాడు, దానికి కూడా వ్యూస్ రాలేదు. ఇక ఏకంగా తను ఏం చేశాడంటే దాదాపు 20 లక్షలు సంబంధించిన
సంబంధించినటువంటి 5 రూపాయల కాయిన్స్ని కలెక్ట్ చేసి ఆ 5 రూపాయల కాయిన్స్ మొత్తం ఒక బస్తాతో తీసుకెళ్ళి తను ఒక కార్ని కొన్నాడు. ఆ కార్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కథ మంచి వ్యూస్ వచ్చినాయి, ఫేమస్ అయిపోయినాడు. దాని తర్వాత కూడా అతను అనుకుంది ఏంటంటే మనంతట్లా మనం వీడియోస్ చేస్తే మన మొహం ఎవడు చూడడు, సో మనం ఏదైనా పబ్లిక్కి హెల్ప్ చేసినట్టు వీడియోస్ చేద్దాము, ఇండియాలో ఇప్పటిదాకా అలాంటి వీడియోస్ ఏం లేవని చెప్పేసి తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా యాడ్ చేసుకొని వాళ్ళందరి ఫేస్కి మాస్క్ పెట్టి తిను మాత్రం మాస్క్ లేకుండా సలూన్ కట్టించడము, లేదంటే ఒకరికి ఇల్లు కట్టించడము, ఒక్కసారిగా పెట్రోల్ బంక్ వెళ్ళి ఫ్రీ పెట్రోల్ ఇవ్వడము, ఎక్కువ డబ్బులు ఇవ్వడం, అట్లా నడుచుకుంటూ పోతే ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇలా అనేక వీడియోలు చేసి ఫేమస్ అయినాడు. ఇక అమ్మాయి ప్రస్తుతం బాధితురాలుగా ఉన్నటువంటి అమ్మాయి విషయానికి వస్తే, అమ్మాయి ఫాదర్ చాలా ఫేమస్ ఫిలిం ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసింగ్తో పాటుగా ఇటు డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటారు. రీసెంట్గా హర్ష సాయి పరిచయం కాకముందు అతను చనిపోవడం, అనంతరం ఈవిడకి ఇంట్రెస్ట్ ఉండడంతో ఒక సీరియల్కి ప్రొడ్యూస్ చేసి హిందీలో ఒక సీరియల్లో యాక్ట్ చేయడం, దాని తర్వాత ఇదంతా ఏదో ఇంట్లో ల్యాండ్ ఇష్యూస్ వచ్చేసి పంపకాల ఇష్యూస్ వచ్చి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయింది హర్ష అండ్ అమ్మాయి బాధితురాలకు సంబంధించినటువంటి రిలేషన్. అయితే బాధితురాలకు సంబంధించినటువంటి లాయర్ చెప్తుంది ఏంటంటే 2020లో ఒక సాంగ్ కోసం, అంటే తిను ఆల్రెడీ చాలా ఫేమస్ ప్రొడ్యూసర్, ఒక 2020లో ఒక సాంగ్ని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి హర్ష తన దగ్గరికి వెళ్ళాడు అని. అయితే వెళ్ళినటువంటి సమయంలో హర్ష దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉందని, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నా సినిమాకి ప్రొడ్యూస్ చేయాలి అని అడిగినటువంటి సమయంలో ఆమె కూడా ఓకే, బాధితురాలు కూడా ఓకే అనడంతో హర్షకి ఇక్కడ ఉండడానికి ఇల్లు కానివ్వండి ఏది లేకపోవడంతో ఒక విల్లాని ఏకంగా తనకి ఉండడానికి తను అరేంజ్ చేసింది. సో ఆ విల్లాలో ఉంటూ పదే పదే తనకి మూవీ స్క్రిప్ట్ వినాలి లేదా మూవీ గురించి డిస్కస్ చేయాలి అని చెప్పేసి హర్ష పదే పదే బాధితురాలు అమ్మాయిని అక్కడికి పిలిచినటువంటి సమయంలో తనకి మత్తు పదార్థాలు ఇచ్చి తను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత తన పైన రేప్ అటెంప్ట్ చేశాడని, లైంగికంగా దాడి చేశాడని, దాడి చేసినటువంటి సమయంలో పూర్తిగా అదంతా కూడా వీడియో రికార్డ్ చేశాడని, అనంతరం ఉదయం మార్నింగే లెగగానే ఈ వీడియో చూపించి నాకు ఇది ఒక ఫ్యాంటసీ, నేను ఈ విధంగా అమ్మాయిలతో ప్రవర్తించి ఆ వీడియోస్ని నేను నా దగ్గర పెట్టుకుంటానని చెప్పి ఆ అమ్మాయికి వీడియోస్ చూపించాడని బాధితురాలు తనిచ్చినటువంటి స్టేట్మెంట్లో చేసుకుంటూ వచ్చింది. అనంతరం వీళ్ళిద్దరు కలిసి సరే అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పేసి లవ్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక సినిమా మెగా అనే ఒక మూవీని తీశారు. తీసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ సమయంలో కూడా చాలా హడావుడి చేశారు. అయితే ఆ సమయంలో అప్పుడు వచ్చినటువంటి క్రేజ్ అంతా చూసినటువంటి హర్ష వెంటనే తనని దూరం పెట్టడం, మూవీకి దాదాపు 2 కోట్ల దాకా ఖర్చు పెట్టినటువంటి తనపైన అనేక ఆరోపణలు చేయడం, తనని దూరం పెట్టడంతో ఇదంతా తట్టుకోలేనటువంటి బాధితురాలు పదే పదే తనకి వెళ్ళి బ్రతిమలాడుకుంది. ఇప్పుడు ఆడియోస్ కూడా మనం వింటున్నాము, అందులో బ్రతిమలాడినట్టుగా కనిపిస్తుంది. బ్రతిమలాడినటువంటి సమయంలో ఎంతైనా సరే హర్ష సాయి తనని అవాయిడ్ చేయడానికి చూసినటువంటి సమయంలో పూర్తిగా మూవీ కూడా ఆగిపోయింది. అయితే 2023లో సేమ్ నార్సింగ్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని బాధితురాలు భావించినటువంటి సమయంలో హర్ష తండ్రి రాధాకృష్ణ సీన్లోకి ఎంటర్ అయ్యాడు, తనని ఒప్పించాడు, కేసు పెట్టకుండా కూడా చూశాడు. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకుంటామని డిసైడ్ అయ్యారు. ఈ మూవీ రిలీజ్ కాకముందే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినటువంటి సమయంలో ఓకే అని చెప్పి ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉన్నారు. కానీ తర్వాత సేమ్ హర్ష అనే వ్యక్తి ఇదే పద్ధతి పాటిస్తూ తనని అవాయిడ్ చేసుకుంటూ రావడంతో ఒక్కసారిగా బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసి నిన్న నర్సింగ్ పిఎస్కి వెళ్ళి తనను లైంగికంగా వేధించాడని, తనకి ఇష్టం లేకుండా కూడా తన పైన అటెంప్ట్ చేశాడని, ఫిజికల్ అబ్యూస్ చేశాడని, రేప్ చేశాడంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పటికే హర్ష సాయి పైన 376 అదేవిధంగా 354 కింద కేసు నమోదు కూడా చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ హర్ష చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే తనే నన్ను వాడుకుంది, ఏదైతే మూవీకి సంబంధించినటువంటి 2 కోట్లు ప్రొడ్యూస్ చేసిందో మా ఇద్దరికి కొన్ని డిస్టర్బెన్సెస్ కారణంగా మూవీ ఆగిపోయింది, మూవీ కోసం ప్రొడ్యూస్ చేసినటువంటి 2 కోట్లు వెనక్కి ఇవ్వాలి అంటూ నన్ను అడుగుతుంది, కానీ నేను ప్రజెంట్ ఎందుకు ఇవ్వాలి అన్నందుకు ఇదంతా చేస్తుందని చెప్తున్నారు. మొత్తానికైతే ప్రజెంట్ హర్ష సాయి అదేవిధంగా బాధితురాలకు సంబంధించినటువంటి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. బాధితురాలు మాత్రం తన దగ్గర ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయని, తనని రేప్ చేశాడని, మత్తు పదార్థాలు ఇచ్చి తనని లైంగికంగా వాడుకున్నాడని, వాడుకున్నటువంటి వీడియోలు ప్రస్తుతం చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అయితే చెప్తుంది. అండ్ బాధితురాలు ఎవరో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. 2022 తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో టాప్ 5లో ఉన్నటువంటి ఒక కంటెస్టెంట్. తన పేరుని మనం బయటకి రిలీజ్ చేయకూడదు, ఎందుకంటే ఒక కేసులో ఉన్నటువంటి బాధితుల పేర్లు ఎప్పుడు కూడా మనం బయట పెట్టకూడదు. సో మొత్తానికైతే ప్రజెంట్
టాలీవుడ్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా కుదిపేస్తున్నాయి అనే చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మనం మలయాళ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ అని చెప్పుకున్నాం, కానీ ప్రజెంట్ టాలీవుడ్ అంతకు మించి ప్రస్తుతం ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. రాస్తాను లావణ్య ఇష్యూ కానివ్వండి, రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ ఎంత దుమారం లేపిందో తెలుసు. ఆల్రెడీ జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేసి 4 రోజులు కస్టడీకి కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ హర్ష సాయి ఇష్యూ కూడా తెరపైకి వచ్చింది. మొత్తానికైతే ఎంతో అందంగా కనిపించేటటువంటి టాలీవుడ్లో నటించేటటువంటి యాక్టర్స్ వెనక ఇంతటి కీచకులు, ఇంతటి నీచమైనటువంటి వారు ఉన్నారా అని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. హర్ష సాయి, జానీ మాస్టర్, రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూస్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయో తెలియదు, కానీ వీళ్ళ ఇష్యూస్ కొనసాగుతున్నప్పటికే మరో కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మొత్తానికైతే అటు మలయాళం ఇండస్ట్రీయే కాదు, మన టాలీవుడ్లో కూడా కీచకులు ఉన్నారు అని ఇవన్నీ కూడా చూస్తుంటే అర్థమవుతుంది.